వర్తమానం ఇది 12వ వర్తమానం, ఆఖరి వర్తమానం. త్వరగా ముగించుకుందాం. ఆ తదుపరి బాప్తిసాలు ఉన్నాయి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి, జీవ గ్రంథంలో మా పేర్లు వ్రాయబడాలి అని ఆశపడిన వాళ్ళు మీరు మట్టుకే దేవుని రాజ్యానికి వెళ్ళడం కాదు, మీ యవన బిడ్డలకు కూడా ప్రోత్సహించి ఆధ్యాత్మికత, క్రైస్తవ్యం యొక్క విశిష్టత ఏమిటో పిల్లలకి తెలియపరచాలి. ఎందుకంటే ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఇర్మియా 6:6లో నలుదిక్కులా భయం భయం భయం. ప్రస్తుతానికి నిన్న రాత్రి మధ్యరాత్రి 1 గంట దాటాక భారత్ పాక్ మధ్యలో యుద్ధం ప్రారంభించబడింది. ఈ రాత్రికి యుద్ధం మోపబోతుందట. ఏది ఏమైనా వేల మందిగా మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఖచ్చితంగా మన భారతదేశపు నలుదిక్కులా నా దేవుడు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. హన్నా పాట రాస్తూ ఆ పాటలో చివరి మాటలుగా చెప్తుంది, సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. ఖచ్చితంగా భారతదేశపు సరిహద్దులలో ప్రభు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. చుట్టూ ఉన్న మూర్ఖుల్ని అమాలేకీయులు గనక అణచబడినట్లుగా యేసు నామములో దుష్ట ఉగ్రవాద దురాత్మ దేశాలని దేవుడు అణచివేయునుగాక. హల్లెలూయా. ఏమాత్రం ఆలస్యం లేకుండా వర్తమానంలోకి వెళ్ళిపోదాం. వాస్తవంగా కానుకలు పట్టే